ఈ సదస్సుకి హాజరైన మీ అందరికీ మరొకసారి స్వాగతం తెలియజేస్తూ మన రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారిని ఈ సదస్సుని ప్రారంభిస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షత వహించి నడిపించాల్సిందిగా చేయాలని కోరుతూ ఈనాడు సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్న ఈ సదస్సుకి హాజరవుతున్న మీకందరికీ, అట్లాగే వివిధ సంఘాల విభాగాల ఏవి నాగేశ్వరరావు గారు అధ్యక్షత వహించి సదస్సు నడిపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రయాణికులకి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని. భద్రత ఈరోజు భారతదేశంలో గాలిలో పెట్టిన దీపంలాగా ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు. దీని పర్యవసానంగా అటు ప్రయాణికుల జీవితాలకి భద్రత లేకుండా ఉంది, ఉద్యోగస్తుల జీవితాలకి, పైలట్ల జీవితాలు, మిగిలినటువంటి రైల్వే ఉద్యోగుల జీవితాలకి భద్రత లేకుండా ఉంది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా స్థాయిలో కన్వెన్షన్ ఢిల్లీలో జరిగింది. దాని తర్వాత అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి కన్వెన్షన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర స్థాయి కన్వెన్షన్ విశాఖపట్నంలో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు, అదే రకంగా రైల్వే రంగం బాధ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ హేమలత గారు ఇక్కడ హాజరయ్యారు. వారు మాట్లాడారు. ఆల్ ఇండియా హేమలత, ఆల్ ఇండియా ప్రెసిడెన్సీ. ఈరోజు ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇక్కడ రాష్ట్ర స్థాయి సదస్సు రైల్వేలో భద్రతా అంశం మీద జరుగుతుంది. ఆల్ ఇండియా లెవెల్లో దీని మీద డిసెంబర్ 20వ తేదీన ఆల్ ఇండియా సదస్సు జరిగింది. ప్రధానంగా ఈరోజు ఇటీవల కాలంలో రైల్వేలో యాక్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అది బాలసూర్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ కానీ, విజయనగరం దగ్గర జరిగిన యాక్సిడెంట్ కానీ, తర్వాత కాంచనజంగా ఇంట్లో యాక్సిడెంట్ కానీ, వీటన్నింటిలో వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు, వేలాది మంది ఇంజూర్ అవుతున్నారు. ఇందులో ఎక్కువ మంది ఏంటంటే కార్మికులు, వలస కార్మికులు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇట్లాంటి వాళ్ళు. దాంతోపాటు ఈ అనేక మంది ట్రాక్ మెన్లు లేకపోతే రైల్వే ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. 17 నుంచి 22 మధ్యలో 450 మంది పైగా ట్రాక్ మెన్లు ఈ యాక్సిడెంట్స్లో ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రధానమైన బాధ్యత ప్రభుత్వం రైల్వేలో భద్రతకి పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అనేది. కేటాయించిన నిధులు కేటాయించవలసిన నిధులు కేటాయించట్లేదు. కేటాయించిన నిధులు కూడా పూర్తిగా భద్రత మీద ఖర్చు పెట్టడం లేదు. ట్రాక్స్ ప్రతి సంవత్సరం మన దేశంలో 4500 కిలోమీటర్లు పైగా ట్రాక్స్ పాతవైపోతున్నాయి. వాటిని రెన్యూ చేయాల్సిన అవసరం ఉంది, కానీ దానికి తగిన నిధులు కేటాయించలేదు. అలాగే దాదాపు 15,000 కిలోమీటర్లకు పైగా పెండింగ్ రిపేర్స్ అవి ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే అనేక లక్షల పోస్టులు, ముఖ్యంగా సెక్యూరిటీ సేఫ్టీ కేటగిరీ, లోకో మెన్ కానీ, ట్రాక్ మెయింటెనెన్స్ కానీ, సిగ్నల్ మెన్ కానీ, ఇట్లాంటి వాటిలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వాటిని పూర్తిగా భర్తీ చేయటం లేదు. పని భారం పెరుగుతుంది. ఏదైనా యాక్సిడెంట్ జరగగానే మెయిన్గా ఏంటంటే రైల్వే ఉద్యోగుల్ని వాళ్ళ మీద నెట్టేసి, ఈవెన్ ఎంక్వైరీ రిపోర్ట్స్ రాకుండా దాని ముందే వీళ్ళని బాధ్యులుగా చేసేటంటే వాళ్ళని ఉద్యోగాల్లో వచ్చి తీసేయడం, చర్యలు తీసుకోవడం అనేది చేస్తున్నారు. అందుకని దీని మీద ప్రజల్లో, రైల్వే ఉద్యోగుల్లో కూడా ఒక అవేర్నెస్ కల్పించి, వీటన్నిటికీ ప్రధానమైన కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ఆర్థిక విధానాలు. రైల్వే సేఫ్టీ మీద కానీ, రిక్రూట్మెంట్ మీద కానీ డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రైవేటైజేషన్ చేసి, వీటన్నిటికీ పరిష్కారంగా ప్రైవేటైజేషన్ అనేది చెప్తుంది. కానీ ప్రైవేటైజేషన్ చేసిన అనేక దేశాల్లో కూడా యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. మొత్తం రైల్వే వ్యవస్థే ఒక క్యావటిక్గా తయారవుతుంది. ప్రజల మీద భారాలు పెంచుతున్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వము సేఫ్టీ మీద ఎక్కువ నిధులు కేటాయించాలి. వేకెన్సీస్ అన్నింటినీ భర్తీ చేయాలి. దానికి ప్రయాణికులకి సౌకర్యాలు కల్పించాలి. ఈరోజు ఏసీ కోచెస్ పెంచుతున్నారు, జనరల్ కంపార్ట్మెంట్ సంఖ్య తగ్గించేస్తున్నారు, ఈవెన్ స్లీపర్ క్లాస్ కోచెస్ కూడా తగ్గించేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద తగిన అటెన్షన్ పే చేసి ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలి, ప్రైవేటీకరణ ఆపాలి అనే డిమాండ్స్తో ఏంటంటే ఈ కన్వెన్షన్ జరుగుతున్నాం. ఈ రాష్ట్రం కన్వెన్షన్ నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి రైల్వే స్టేషను, మేజర్ రైల్వే స్టేషన్స్ ముందు ధర్నాలు, ప్రదర్శనలు చేయాలని, సిగ్నేచర్ కలెక్షన్ చేయాలని నిర్ణయించాం. అదే పద్ధతిలో రాష్ట్రంలో కూడా ఈ కన్వెన్షన్ వచ్చి కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. రైల్వే ప్రధానమైనటువంటి ప్రజా
ప్రయాణ సౌకర్యం రైల్వే అంత సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం ఒకటి లేదు. ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా అభివృద్ధి అయినటువంటి దీన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి ఉద్యోగాలు ఖచ్చితంగా ఉండడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అందువల్లనే ఈరోజు లోకమైన కనీసం వాళ్ళకి టాయిలెట్స్ వెళ్ళేదానికి కూడా పర్మిషన్ ఇవ్వం. భార్య డెలివరీ అవుతున్న సందర్భంలో అత్యవసరంగా అవసరమైనటువంటి వాటికి కూడా అనుమతించం అనేటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరించ. ఏ దేశంలో మనుషులు కొరవ, ఏ దేశంలో ఎందుకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు, ఉద్యోగాలు ఎందుకు తీసుకోరు? కేవలం పర్మనెంట్ ఉద్యోగాలు ఉండకూడదు, పర్మనెంట్ ఉద్యోగాలు ఏమైనా తీసుకోం. రైల్వేలో మనుషులు ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్రాణాలు గాలికి వదిలేస్తున్నారు తప్ప ప్రయాణికుల యొక్క సౌకర్యం గురించి, ముఖ్యంగా భద్రత గురించి పట్టించుకోవడం. అందువల్ల రైల్వే భద్రత ఈరోజు చాలా ప్రధానమైనటువంటి విషయం. దీని గురించి దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటి దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేయడం, అలాగే రైల్వే కార్మికులు వాళ్ళ యొక్క సహకారంతో ఒక రాబోయే కాలంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఒక ఉద్యమాన్ని నిర్మించబోతా ఉంది. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతారు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.